హౌ టు డిస్ప్లే ఏ స్టాక్ గ్రూప్, అది కాదు కదా, అదేనా, అదే కదమ్మా. ఓకే, హౌ టు డిస్ప్లే ఏ స్టాక్ గ్రూప్ ఇన్ టాలీ. టాలీలో ఏ విధంగా స్టాక్ గ్రూప్ అనేది డిస్ప్లే చేయడం జరుగుతుంది అని. డిస్ప్లే అంటే ఏమి? డిస్ప్లే అంటే ఏమి? హలో, మేడం డిస్ప్లే అంటే ఏమ్మా? డిస్ప్లే అవ్వడం మేడం, చేసింది లేదు ఏమైనా కంపెనీ. ఓకే, అట్లా ఇక్కడ ఏ విధంగా మనము ఇక్కడ స్టాక్ గ్రూపు ఏ విధంగా డిస్ప్లే చేస్తాము టాలీలో అని అడిగినాడు. ఓకే ఓకే, ఏ విధంగానో చూస్తాం. యూజర్ కెన్ డిస్ప్లే the existing stock group in single mode and multiple mode since it is only display tally ERP9. ఇక్కడ యూజర్ కెన్ డిస్ప్లే మనము వాడతాం అనుకోండి. మనము డిస్ప్లే ఎక్కడ అవుతుంది అంటే ఎగ్జిస్టింగ్ స్టాక్ గ్రూప్ ఇన్ సింగిల్ మోడ్ అండ్ మల్టిపుల్ మోడ్. ఇది ఏ విధంగా డిస్ప్లే అవుతుందంటే సింగిల్ మోడ్లో కానీ మల్టిపుల్ మోడ్లో కానీ, అంటే సింగిల్ స్టాక్ ఐటమ్స్, సింగిల్ క్రియేషన్, మల్టిపుల్ క్రియేషన్ అనేది ఉంటుందన్నమాట. లేదా సింగిల్ స్టాకు మల్టిపుల్ స్టాక్ అని. కాబట్టి ఇది ఏ మోడ్లో ఇదే లభ్యమవుతుంది అంటే ఈ టాలీ ఈఆర్పిలో ఓన్లీ డిస్ప్లే టాలీ ఈఆర్పి9. ఈ టాలీ ఈఆర్పి9లో మాత్రమే సింగిల్ మోడు మల్టిపుల్ మోడు అనేది డిస్ప్లే అవుతుంది. డస్ నాట్ అలో టు ఆల్టర్ ఎనీ ఇన్ఫర్మేషన్ ఇన్ డిస్ప్లే మోడ్. డస్ నాట్ అలో టు ఆల్టర్ ఎనీ ఇన్ఫర్మేషన్. ఈ మోడ్లో, ఈ డిస్ప్లే మోడ్లో ఉన్నప్పుడు ఏ విధమైనటువంటి ట్రాన్సాక్షన్ను కానీ ఆల్టర్ చేయడానికి వీలు కాదు. అర్థమైందమ్మా? ఇప్పుడు ఎవరు వాడుకున్నా, ఎవరు ఇది చేసుకున్నా, ఎగ్జిస్టింగ్ స్టాక్ గ్రూప్ ఇన్ సింగిల్ మోడ్ అక్కడ ఏమి డిస్ప్లే అవుతుందంట టాలీ ఈఆర్పి9లో సింగిల్ మోడు మల్టిపుల్ మోడు రెండు కూడా డిస్ప్లే అవుతాయి. సిన్స్ ఇట్ ఈజ్ ఓన్లీ డిస్ప్లే టాలీ ఈఆర్పి9, ఇందులో మాత్రమే కనపడుతుంది. డస్ నాట్ అలో టు ఆల్టర్ ఎనీ ఇన్ఫర్మేషన్ ఇన్ డిస్ప్లే మోడ్. డస్ నాట్ అలో టు ఆల్టర్ ఎనీ ఇన్ఫర్మేషన్. ఏ ఇన్ఫర్మేషన్ను కూడా డిస్ప్లేలో మార్చగలమమ్మా మనము. నేను మొన్న చూపించినా కదా మీకు డిస్ప్లే అంటే ఏమి, అక్కడ మనం ఓకే, మనం ఏవైతే క్రియేట్ చేసినామో అవి మాత్రమే అక్కడ కనపడతాయి. కానీ మనం ఆల్టర్ చేయడానికి, అంటే మార్చడానికి ఏది ఉపయోగపడుతుంది? ఆల్టర్ అనేది ఉపయోగపడుతుంది. కాబట్టి డిస్ప్లే మోడ్లో ఉన్నప్పుడు మనము ఆల్టర్ చేయడానికి వీలు ఉండదు. ఈ మోడ్లో ఇక్కడ సింగిల్ మోడు మల్టిపుల్ మోడ్ అనేటివి రెండు ఉంటాయి. తర్వాత టు డిస్ప్లే సింగిల్ స్టాక్ గ్రూప్, ఏ విధంగా సింగిల్ స్టాక్ గ్రూప్ని డిస్ప్లే చేస్తామో చూపిస్తాను. ఇంకెవరు రారా? మళ్ళీ టిక్ అని వస్తారు. ఏ విధంగా మనము డిస్ప్లేది చూస్తాం. ఏందన్న ఇది కిందికే రాదు?
మా ఇది కనిపిస్తుందా స్క్రీన్? హలో, ఓకే. ఇప్పుడు మనకి ఏం కావాలమ్మా? టు డిస్ప్లే సింగిల్ స్టాక్ గ్రూప్ అంటే మనం ఏ యూనిట్లోకి వచ్చినాము? స్టాక్స్ అంటానే ఇన్వెంటరీకి సంబంధించింది. స్టాక్ అంటానే దేనికి సంబంధించింది? కాబట్టి అది ఏమి? ఇన్వెంటరీకి సంబంధించింది. చూడండి మా అక్కడ ఏముందో, టు డిస్ప్లే సింగిల్ స్టాక్ గ్రూప్. మనకి ఏం కనపడాలా? సింగిల్ స్టాక్ గ్రూప్ కనపడాలా, దాన్ని క్రియేట్ చేసుకోవాలా. తర్వాత మల్టిపుల్ స్టాక్ గ్రూప్ కనపడాలి. అలా కావాలంటే ఫస్ట్ పాయింట్ చూడండి. ఫస్ట్ పాయింట్ ఏముంది మా? ఫస్ట్ పాయింట్ ఏముంది? హలో, చెప్పండి మేడం. ఫస్ట్ పాయింట్ గో టు గెట్వే ఆఫ్ టాలీ. ఇది గో టు గెట్వే ఆఫ్ టాలీ. దెన్ ఇన్వెంటరీ ఇన్ఫో. గో టు ఇన్వెంటర్ ఇన్ఫో. ఓకేమా? ఇన్వెంటరీ ఇన్ఫో తర్వాత ఆ ఇన్వెంటరీ ఇన్ఫోలోకి వస్తే చూడండి, దెన్ స్టాక్ గ్రూప్స్ ఉన్నదా? ఇక్కడ ఉందా? మనకి ఏవైతే డిస్ప్లే అవుతున్నాయో అవి రాస్తాం. టు డిస్ప్లే సింగిల్ స్టాక్ గ్రూప్ అన్నాడు. గో టు గేట్వే ఆఫ్ టాలీ. దెన్ ఇన్వెంటరీ ఇన్ఫో ప్రెస్ చేస్తే స్టాక్ గ్రూప్స్ వచ్చినాయి. దెన్ డిస్ప్లే అండర్ సింగిల్ స్టాక్ గ్రూప్. ఓకే, మనం ఏవైతే ఇక్కడ స్టాక్ గ్రూప్స్ క్రియేట్ చేసుకున్నామంటే తర్వాత స్టాక్ గ్రూప్స్ ఎంటర్ ఇస్తాను. ఇక్కడ చూడండి, డిస్ప్లే అంటే మనం క్రియేట్ చేసినాక ఇక్కడ మనం ఏం క్రియేట్ చేయాలా అంటే ఏం చేయాలా? మొట్టమొదటిగా మన కంపెనీని క్రియేషన్ చేసుకోవాలా. ఏ యూనిట్కైనా నేను ఆల్రెడీ చెప్పినాను, ఏ దీనికైనా కూడా మనం కంప్యూటర్ దీంట్లోకి పోవాలంటే, వీటిల్లోకి పోవాలంటే ఏది చేయాలా? మొట్టమొదటిగా ఏం చేయాలా? కంపెనీని క్రియేషన్ చేసుకోవాలా. తర్వాత మాత్రమే ఇవి చేసుకోవడం జరుగుతుంది. ఓకే, ఇప్పుడు కంపెనీని క్రియేట్ చేసుకుందాం. ఫస్ట్ కంపెనీని క్రియేట్ చేసుకుందాం. ఏది ప్రెస్ చేస్తాం కంపెనీ క్రియేషన్ చేసుకోవాలంటే? ఆల్ట్ F1. ఓకే, కంపెనీ క్రియేషన్. ఓకే, ఎంటర్. ఓకే, ఎంటర్. ఏ కంపెనీ క్రియేట్ చేసుకుందాం? ఏం కంపెనీ క్రియేట్ చేసుకుందాం? బ్రాండ్ ఏ అని పెట్టుకుందాం. బ్రాండ్ ఏ కంపెనీ. ఓకే, బ్రాండ్ ఏ కంపెనీ. ఎంటర్. ఓకేమ్మా, అయిన తర్వాత మళ్ళీ మనకు మొదటికి వచ్చేసినాం. ఇప్పుడు మనకు బ్రాండ్ ఏ కంపెనీ వచ్చిందా లేదా? వచ్చింది. తర్వాత ఇన్వెంటరీ ఇన్ఫోలో ప్రెస్ చేస్తే స్టాక్ గ్రూప్స్ వచ్చినాయి. స్టాక్ గ్రూప్లో అండర్ సింగిల్ ఎంటర్ ఇస్తా. ఇప్పుడు ఏమి? సింగిల్ స్టాక్ గ్రూప్. ఏమ్మా? అండర్ సింగిల్ స్టాక్ గ్రూప్ డిస్ప్లే ఉందా లేదా? అక్కడ క్రియేట్ చేసుకున్న తర్వాత డిస్ప్లేలోకి వస్తాం. అర్థమైందా? ఇప్పుడు మనం ఏమీ క్రియేట్ చేయలేదు. చేసినామమ్మా? లేదు. కాబట్టి అక్కడ మనకు డిస్ప్లే అన్నా కూడా చూడండి, డిస్ప్లేలోకి వస్తే ఏముంది? డిస్ప్లే చేయడానికి ఏం లేదు, జరగదు. చూడు, ఎందుకని? చూడు, జరుగుతుందా? మనం క్రియేట్ చేసుకుంటేనే డిస్ప్లే అవుతుంది, లేదంటే లేదు. కాబట్టి ఇప్పుడు మనము క్రియేషన్ చేసుకుంటాం. ఓకే, తర్వాత సెలెక్ట్ ద స్టాక్ గ్రూప్ హూస్ పర్టికులర్స్ యూ వాంట్ టు డిస్ప్లే. ఎవరో ఇప్పుడు వస్తూ ఉంటారు మా క్లాస్కు. ఇట్లా వస్తే నాకు ఎట్లా చెప్పు యాడ్ చేసుకునేది? ఇదేమి కనపడవు. ఓకే, select the stock group whose particulars you want to display. From the list of groups, the stock group display screen is displayed as shown. Select the stock group whose particulars. ఎవరి particulars? ఇప్పుడు మనం ఎవరిది particulars తీసుకుంటున్నాం? బ్రాండ్ ఏ.
ఎవరి పర్టికులర్స్ తీసుకుంటున్నా? బ్రాండ్ ఏ. యూ వాంట్ టు డిస్ప్లే ఫ్రమ్ ద లిస్ట్ ఆఫ్ గ్రూప్స్. మనకు అప్పుడు ఈ ఏదైతే క్రియేట్ చేసుకున్నామో, ఎవరిదైతే పర్టికులర్స్ ఉందో వాళ్ళది మనకు డిస్ప్లే అనేది లిస్ట్ ఆఫ్ గ్రూప్స్ డిస్ప్లే అవుతుందన్నమాట. ద స్టాక్ గ్రూప్ డిస్ప్లే స్క్రీన్ ఈజ్ డిస్ప్లేడ్ యాజ్ షోన్. ఓకే, స్టాక్ గ్రూప్ ఏ విధంగా ఇదవుతుందో చూస్తాం. స్టాక్ గ్రూప్ చూడండి, అక్కడ ఉందామా? ఇక్కడ మనకి ఏదైతే ఉందో అదే ఉందా అక్కడ? స్టాక్ గ్రూప్ క్రియేషన్ ఉందా? చూసారమ్మా? హలో, ఎస్ మేడం. ఓకే, స్టాక్ గ్రూప్ క్రియేషన్. అక్కడ స్టాక్ గ్రూప్ డిస్ప్లే అంటే ఇప్పుడు మనం క్రియేట్ చేసుకుంటాం. ఏం గ్రూపు? నేమ్ ఏమి? బ్రాండ్ ఏ. ఓకే, తర్వాత ఎంటర్. అండర్ గ్రూప్ 1 అని పెట్టుకున్నారు. అండర్ వచ్చి ప్రైమరీ. ఓకే, ఎంటర్. నెక్స్ట్ ఇక్కడ షుడ్ క్వాంటిటీస్ ఆఫ్ ఐటమ్స్ బీ యాడెడ్. ఎస్ అంట. వై. ఎంటర్. ఓకే, అర్థమైందమ్మా? ఇక్కడ వచ్చేసి మీకు అంతకు ఇదైతే ఇక్కడ ఏదైతే ఉందో అదే గ్రూప్ 1 అని పెట్టుకుందాం. ఓకే, గ్రూప్ రాదు చూడండి, అది రాదు, ప్రైమరీనే అది. ఓకే, ప్రైమరీ. ఎంటర్. ఓకే, ఇప్పుడు ఆ స్క్రీన్ అనేది మనకు కనిపిస్తుందా లేదా? ఇక్కడ ఇప్పుడు మళ్ళీ ఇక్కడికి వచ్చి ఓకే, ఇప్పుడు వస్తాం చూడండి డిస్ప్లేలోకి. ఇంతకుముందు వచ్చిందా మనకు డిస్ప్లే? లేదు. ఇప్పుడు మనం క్రియేట్ చేసుకున్న తర్వాత ఇప్పుడు బ్రాండ్ ఏ అనేది డిస్ప్లే అయిందా లేదా? ఇప్పుడు లిస్ట్ ఆఫ్ స్టాక్ ఐటమ్స్, స్టాక్ గ్రూప్స్ అని వస్తుంది. ఓకే, దీనిని F11 ఫీచర్స్ మనకు ఇన్వెంటరీ ఫీచర్స్లోకి రావాలి. చూడండి, ఇక్కడ ఇంటిగ్రేట్ అకౌంట్స్ అండ్ ఇన్వెంటరీ. ఓకే, ఇన్వెంటరీనే మనకు. తరువాత ఎనేబుల్ జీరో వాల్యూ ట్రాన్సాక్షన్స్. మనం అక్కడ కూడా స్టాక్ కేటగిరీస్ అవన్నీ కూడా మనము ఎంటర్ చేసుకోవాలన్నమాట. మెయింటైన్ మల్టిపుల్ గోడౌన్స్. మెయింటైన్ ఎస్ అని పెట్టుకుంటా రావాల. వీటికి మనకు కావలసినటువంటి సమాచారం కోసం ఎస్ అని పెట్టుకుంటూ వస్తేనే అవి ఎంటర్ అవుతాయి. మెయింటైన్ బ్యాచ్ వైజ్ డీటెయిల్స్. సెట్ ఎక్స్పైరీ డేట్స్ ఫర్ బ్యాచెస్. సపరేట్ బిల్డ్. ఆర్డర్ ప్రాసెసింగ్. సేల్స్. ఓకేమ్మా, మళ్ళీ మనము మొదటికి వచ్చేసాం. ఓకే, ఇప్పుడు డిస్ప్లే అనేది తెలుస్తా ఉందా లేదమ్మా? ఓకే, ఈ డిస్ప్లేలో మనము ఇప్పుడు ఒకటి క్రియేట్ చేసుకున్నాం. అదేవిధంగా మనకు స్టాక్ గ్రూప్స్లో ఏవైనా క్రియేట్ చేసుకోవాలి. ఇప్పుడు బ్రాండ్ ఏ, అదేవిధంగా బ్రాండ్ బి, బ్రాండ్ సి, బ్రాండ్ డి, మళ్ళా ఇంకేమైనా అట్లా బ్రాండ్ గ్రూప్స్ ఇది చేసుకుంటాం అన్నమాట. క్రియేట్లోకి వచ్చి ఎంటర్. ఇప్పుడు మళ్ళీ ఏమ్మా? బ్రాండ్ బి. ఇంతకుముందు బ్రాండ్ ఏ అయింది, ఇప్పుడు ఏ. ఎంటర్. ఎస్ పెట్టాలి. తర్వాత బ్రాండ్ అంటే ఏమి? దాని యొక్క క్వాలిటీ అనమాట. బ్రాండ్ సి. ఎంటర్. ప్రైమరీ. ఎస్. ఎంటర్. ఓకే, బ్రాండ్ డి.
లేకపోతే ఇంకోటి ఏదైనా చేస్తామా బ్రాండ్కి బదులు గ్రూప్ 1 గ్రూప్ 2 ఓకే గ్రూప్ 1 ఎంటర్ ఎస్ ఎస్ ఎంటర్ నెక్స్ట్ గ్రూప్ 2 ఎంటర్ ఎంటర్ ఎస్ ఇప్పుడు మనం బ్యాక్ వచ్చేస్తాం బ్యాక్ వచ్చి ఏం చేస్తాము డిస్ప్లేలోకి వద్దాం ఓకే డిస్ప్లే ఓకే మేడం. ఓకే డిస్ప్లేలోకి వస్తే చూడండి మా ఉన్నాయా ఇవి నేమ్ ఆఫ్ గ్రూప్ ఉన్నాయి మేడం లిస్ట్ ఆఫ్ స్టాక్ గ్రూప్స్ లిస్ట్ ఆఫ్ గ్రూప్ స్టాక్ గ్రూప్స్ Stock బ్రాండ్ groups. ఏ బ్రాండ్ బి బ్రాండ్ సి గ్రూప్ 1 గ్రూప్ 2 గ్రూప్ 2 ఈ విధంగా మనము క్రియేట్ మేడం. అనేది చెప్పమా మేడం హర్షియా అప్పటి నుంచి వచ్చాను మేడం జాయిన్ చేస్తాను ఏందనా హర్షియా మేడం ఆ, అప్పటి నుంచి లింక్ లోనే ఉంది మేడం అమ్మాయిని జాయిన్ చేసుకోలేదు మేడం ఓ, ఇది మినిమైజ్ చేయాలంటే అవ్వదు. మళ్ళా మొదటికి పోవాలన్నమాట నేను అదే చెప్పింది ఎవరో వస్తా ఉన్నారు అని చెప్తే కదా అంటే అది పైన ఆ అమ్మాయి గంట నుంచి ఉంది మేడం ఓకే సరేమ్మా యాడ్ అయిపోయిందిలే మేడం గుడ్ థ్యాంక్ యూ ఆఫ్టర్నూన్ మేడం ఒకసారి ఇది అయితే మళ్ళీ ఇది సరిగ్గా రావడం లేదు ఓకేమా మళ్ళీ బ్యాక్ వస్తుంది ఇప్పుడు అర్థమైందమ్మా ఇక్కడి వరకు అర్థమైంది మేడం ఓకే ఇప్పుడు మళ్ళీ మనము ఇన్వెంటరీలోకి మన ప్లేస్లోకి పోవాలి ఇప్పుడు స్టాక్ గ్రూప్స్ ఇప్పుడు క్రియేట్ అయింది తర్వాత డిస్ప్లే ఈడ వేరే గ్రూప్ వచ్చేసింది వేరే నేమ్ ఆఫ్ కంపెనీ వచ్చింది కానీ మనం కంపెనీ ఏమి బ్రాండ్ బ్రాండ్ ఏ కదా పెట్టుకున్నాము కాబట్టి ఇప్పుడు మనం దాన్ని మళ్ళీ సెలెక్ట్ చేసుకోవాలన్నమాట ఆల్ట్ F1 ఆల్ట్ F1 ఇప్పుడు సెలెక్ట్ చేసుకోవాలి మనం కంపెనీని సెలెక్ట్ చేసుకోవాలి ఏ కంపెనీ బ్రాండ్ ఏ ఓకే బ్రాండ్ ఏ చూడండి తెలుస్తున్నాయి కదా ఇప్పుడు బ్రాండ్ ఏ ఇప్పుడు మనం ఏవైతే క్రియేట్ చేస్తామో అవి స్టాక్ గ్రూప్స్ కనపడతాయి ఇది క్రియేట్ మనం మళ్ళీ కొత్తగా చేసుకోవాలంటే క్రియేషన్ లేదు అంటే అది. తర్వాత మనం మళ్ళీ మార్చుకోవాలంటే ఆల్టర్ ఆల్టర్ ఇప్పుడు కంపెనీని మళ్ళీ మార్చేయచ్చు ఇప్పుడు చూడండి ఆల్టర్ ఆ బ్రాండ్ ఏ అనేదాన్ని మనము మార్చేయచ్చు స్టాక్ గ్రూప్స్ని ఓకే ఆ విధంగా అవుతుంది అన్నమాట తర్వాత ఇప్పుడు సెలెక్ట్ క్రియేట్ అండ్ సింగిల్ స్టాక్ గ్రూపు తర్వాత దీంట్లో ఇంకా ఏముంది మల్టిపుల్ స్టాక్ గ్రూప్ ఇక్కడ ఏముందేమో మల్టిపుల్ స్టాక్ గ్రూప్స్ ఉందా లేదా ఉంది మేడం ఓకే దిస్ ఆప్షన్ హెల్ప్ us టు క్రియేట్ సవరల్ గ్రూప్స్ ఈ ఆప్షన్ ఎందుకు యూజ్ అవుతుంది అంటే సవరల్ గ్రూప్స్ అండర్ ఏ సింగిల్ మెయిన్ గ్రూప్ అండ్ ఎవర్ అండర్ వేరియస్ మెయిన్ గ్రూప్ అట్ ఏ టైం ఒకే టైంలో ఇక్కడ ఒక టైంలో మెయిన్ గ్రూప్ మాత్రమే కనిపిస్తుంది కానీ ఇక్కడ ఏమి మల్టిపుల్ స్టాక్ గ్రూప్స్ అంటే ఒకే టైంలో ఎన్నో దిస్ ఆప్షన్ హెల్ప్ us టు క్రియేట్ సవరల్ గ్రూప్స్
కొన్ని సవరల్ గ్రూప్స్ అనేటివి ఒకేసారి క్రియేషన్ చేసుకోవచ్చు అనమాట. తర్వాత సింగిల్ స్టాక్ గ్రూప్ క్రియేషన్ ఇన్ టాలీ ERP9. సింగిల్ స్టాక్ గ్రూప్ క్రియేషన్ ఇన్ టాలీ. ఓకే, ఇక్కడ ఏం పెట్టినాడు చూడండి. గో టు గెట్వే ఆఫ్ టాలీ, దెన్ ఆఫ్ ఇన్వెంటరీ ఇన్ఫో, దెన్ స్టాక్ గ్రూప్. అంతే కదా, మనం ప్రెస్ చేసింది అంతే కదమ్మా. గో టు గెట్వే ఆఫ్ టాలీ, ఇన్వెంటరీ ఇన్ఫోలోకి వచ్చినాం, తర్వాత స్టాక్ గ్రూప్. స్టాక్ గ్రూప్ అంతే కదా ఫస్ట్ పాయింట్. అవును మేడం. నెక్స్ట్ తర్వాత సెకండ్ పాయింట్, ప్రెస్ ఎంటర్ అండ్ సెలెక్ట్ క్రియేట్ అండర్ సింగిల్ స్టాక్ గ్రూప్. ప్రెస్ ఎంటర్, ఈ క్రియేట్లో ఎంటర్ చేస్తే కంపెనీని క్రియేషన్ చేసుకోవచ్చు. ఓకే, ఆల్రెడీ మీకు అయిందా లేదా? ఇది కంపెనీ క్రియేషన్ అయింది. ఈ డయాగ్రామ్ ఉందా లేదమ్మా? మీకు కనపడకపోతే అవి గీసుకుంటారండి. గీసుకుంటారమ్మా? సరే మేడం. ఓకే, నెక్స్ట్ ఇంతకుముందు మీరు అవి జనరల్ మెయింటైన్ అకౌంట్స్ ఓన్లీ నో అవి పెట్టుకోలే కదా, ఇంటిగ్రేట్ అకౌంట్స్ అండ్ ఇన్వెంటరీ అని. ఓకే, దాన్ని చూపిస్తారు. తర్వాత క్రియేట్ ద ఫస్ట్ గ్రూప్ టెలివిజన్. ఇక్కడ చూడండి, ఇదే టేబుల్ ఇక్కడ ఉన్న తర్వాత కింద ఏం చెప్పినారు, లెట్స్ క్రియేట్ ద ఫస్ట్ గ్రూప్ టెలివిజన్ అంట. ఏం క్రియేట్ చేయమన్నాడు? ఫస్ట్ గ్రూప్ టెలివిజన్. ఓకే, ఎంటర్ ఇద్దాం. మనం దీని ప్రకారమే పోదాం. ఇంకా టెలివిజన్ నేమ్ వచ్చేసి టెలివిజన్. ఓకే, టెలివిజన్. ఎంటర్ తర్వాత అక్కడ కింద ఏముంది చూడండి, నేమ్ వచ్చేసి టెలివిజన్. అండర్ ప్రైమరీ ఉందా లేదా? మీ బుక్లో చూడండి మా, ప్రైమరీ అండర్ ప్రైమరీ ఉందమ్మా? ఉందా లేదమ్మా? హలో, ఓకే ఓకే. ప్రైమరీ మీనింగ్ ద ప్రైమ్ గ్రూప్ ఆర్ ద ఫస్ట్ లెవెల్ గ్రూప్. ఏమి ఈ ప్రైమరీ మీనింగ్ ఏంటి? ద ప్రైమ్ గ్రూప్ కానీ, దీన్ని ఏమంటాము ప్రైమ్ గ్రూప్ కానీ, లేదా ఫస్ట్ లెవెల్ గ్రూప్ అంటారు. ఫస్ట్ లెవెల్ గ్రూప్ సింగిల్ కదా, అందుకని ఫస్ట్ లెవెల్ గ్రూప్ అంటారు. ఓకే, మళ్ళా కెన్ క్వాంటిటీస్ ఆఫ్ ఐటమ్ బి యాడెడ్ ఉందా? షుడ్ క్వాంటిటీస్ ఆఫ్ ఐటమ్స్ బి యాడెడ్. ఇక్కడ ఏమి కెన్ క్వాంటిటీస్ ఆఫ్ ఐటమ్ బి యాడెడ్. బై ఎనేబిలింగ్ ద ఆప్షన్ యూ కెన్ క్యాలిక్యులేట్ ద సమ్ టోటల్ ఆఫ్ ఆల్ ఐటమ్స్ quantity. For example, you can find out the total number of TVs grouped under television group, where includes the products under its subgroups. The unit of measure must be same for all times. Okay ma, ikkada chudandi ma, by enabling the option you can calculate the sum total of all items, item of quantities. ఇప్పుడు ఇది ఒకటే, టీవీ అనేది ఒకటే. అయితే ఇంకా ఎక్కువ వచ్చినప్పుడు, ఫర్ ఎగ్జాంపుల్ యూ కెన్ ఫైండ్ అవుట్ ద టోటల్ నంబర్ ఆఫ్ టీవీస్ గ్రూప్డ్. ఇక్కడ మనకు గ్రూప్ అంటానే ఏమీ ఒక టీవీ కాదు, ఎక్కువగా చూపించాల్సిన అవసరం ఉంటుంది. గ్రూప్డ్ అండర్ టీవీస్. ఇక్కడ చూడండి, ఫర్ ఎగ్జాంపుల్ యూ కెన్ ఫైండ్ అవుట్ ద టోటల్ నంబర్ ఆఫ్ టీవీస్ గ్రూప్డ్ అండర్ టెలివిజన్ గ్రూప్, which includes the products under its subgroups. The until measure must be same for all items. అన్ని ఐటమ్స్కు మెజర్ కూడా అవసరం అన్నమాట. ఇక్కడ ఏం పెడతాము, షుడ్ క్వాంటిటీస్ ఆఫ్ ఐటమ్స్ బి యాడెడ్ అంటే ఎస్ పెడితే ఐటమ్స్ అన్నీ కూడా రావడం జరుగుతుంది. ఎస్ ఎంటర్. ఓకేమా, అర్థమైందమ్మా? తర్వాత ప్రెస్ ఎంటర్ అండ్ సేవ్ ద స్క్రీన్. ప్రెస్ ఎంటర్ సేవ్ ద స్క్రీన్. సేవ్ చేసేసామా లేదా? ఎంటర్ ఇచ్చి సేవ్ చేసేసినాం. వీ కెన్ కాల్ టెలివిజన్ యాజ్ ప్రైమరీ గ్రూప్. వీ కెన్ కాల్ టెలివిజన్ యాజ్ ప్రైమరీ గ్రూప్. ఓకే, ఇది సింగిల్ గ్రూప్ మా, ఇదే సింగిల్ గ్రూప్. అర్థమైందా ఇది?
ఎస్ మేడం. ఓకే అర్థమైంది మేడం. ఓకే ఇప్పుడు మల్టిపుల్ గ్రూప్లోకి వస్తాం. మల్టిపుల్ గ్రూప్ చూడండి. టు ఓవర్కమ్ ద డిఫికల్టీ ఆఫ్ క్రియేటింగ్ గ్రూప్స్ ఇండివిజువల్లీ వీ హ్యావ్ ద మల్టిపుల్ స్టాక్ గ్రూప్ క్రియేటింగ్ ఆప్షన్ యూజింగ్ విచ్ వీ క్యాన్ క్రియేట్ న్యూమరస్ గ్రూప్స్ ఇన్ సింగిల్ స్క్రీన్. న్యూమరస్ స్క్రీన్ అంటే ఎక్కువగా ఉంటాయి అన్నమాట, ఒకటి కాదు రెండు కాదు అట్లా. ఫస్ట్ చూడండి, గో టు గేట్వే ఆఫ్ టాలీ. గేట్వే ఆఫ్ టాలీ ఆఫ్టర్ అంటే మళ్ళీ మనం మొదటికి పోవాలని మీకు ఆల్రెడీ తెలుసు కదా. ఓకే, గేట్వే ఆఫ్ టాలీ ఆఫ్టర్ ఇన్వెంటరీ ఇన్ఫో అయిందా. తర్వాత స్టాక్ గ్రూప్ ఎంటర్. తర్వాత ఇక్కడ వరకు ఫస్ట్ పాయింట్, ఇక్కడ వరకు ఫస్ట్ పాయింట్. గో టు గేట్వే ఆఫ్ టాలీ, దెన్ ఇన్వెంటరీ ఇన్ఫో, దెన్ స్టాక్ గ్రూప్. ఓకేమ్మా. తర్వాత సెలెక్ట్ క్రియేట్ అండర్ మల్టిపుల్ స్టాక్ గ్రూప్స్. సెలెక్ట్ క్రియేట్ ఎక్కడికి, ఇక్కడికి రావాలి. పైన ఉంది క్రియేట్, కానీ అది ఎందుకు పనికిరాదు? ఎందుకు పనికిరాదు మా ఇది? సింగిల్ స్టాక్ గ్రూప్ కాబట్టి మేడం. ఆ? సింగిల్ సింగిల్ స్టాక్ మేడం. ఓకే, సింగిల్ స్టాక్ గ్రూప్ కాబట్టి ఇది యూజ్ కాదు. కాబట్టి మల్టిపుల్ స్టాక్ గ్రూప్స్కి వచ్చి ఇది క్రియేట్ చేస్తాం. అది క్రియేట్ చేస్తే ఇక్కడ చూడండి, మల్టీ స్టాక్ గ్రూప్ క్రియేషన్ ఏమొచ్చింది? సెలెక్ట్ క్రియేట్ అండర్ మల్టీ స్టాక్ గ్రూప్. మల్టీ స్టాక్ ఓకే, సెలెక్ట్ క్రియేట్ చూడండి, మల్టీ స్టాక్ గ్రూప్ క్రియేషన్. అర్థమైందా? ఏ విధంగా మళ్ళీ ఆ డయాగ్రామ్లో మీకు అన్నీ కనిపిస్తున్నాయి కదా. వినిపిస్తాను. ఓకే, నెక్స్ట్ చిన్న దాంట్లో కూడా కనిపిస్తాను. స్టాక్ గ్రూప్స్, సింగిల్ స్టాక్ గ్రూపు, మల్టిపుల్ స్టాక్ గ్రూపు కదా. తర్వాత అండ్ ఫిల్ యాజ్ అ ఫాలోయింగ్ అండర్ గ్రూప్ మా. ఇక్కడ అండర్ గ్రూప్ టెలివిజన్ ఎంటర్. తర్వాత నేమ్ ఆఫ్ స్టాక్ గ్రూప్ అక్కడ చూడండి, మనకున్నదే అక్కడ డిస్ప్లే అయిందా లేదా? బుక్లో ఉన్నదే డిస్ప్లే అయిందా లేదమ్మా? హలో, అయింది మేడం. ఇప్పుడు అండర్ గ్రూప్ టెలివిజన్ అన్నాడు బుక్లో. అండ్ ఫిల్ యాజ్ ఫాలోయింగ్ ఉంది చూడండి, పేజ్ నెంబర్ 59లో. అండర్ గ్రూప్ వచ్చి టెలివిజన్. ఓకే, పైన ఉంది చూడండి అండర్ గ్రూప్ ఏముంది ఈడ, అండర్ గ్రూప్ టెలివిజన్. నేమ్ ఆఫ్ స్టాక్ గ్రూప్ ఇక్కడ సోనీ పెడతాం. ఓకే, సోనీ. అర్థమైందమ్మా? సోనీ. అండర్ ఫీల్డ్ ఆటోమేటికలీ విత్ టెలివిజన్. దిస్ ఫీల్డ్ వుడ్ నాట్ బీ యాక్టివ్ యాజ్ వీ హ్యావ్ ఆల్రెడీ సెలెక్టెడ్ ద అండర్ గ్రూప్ అట్ ద టాప్. It will be active only when we select all the item there. Okay, అండర్ ఇక్కడ చూడండి మా, సోనీ వేసాము. అండర్ ఫీల్డ్ ఆటోమేటికలీ విత్ టెలివిజన్. దిస్ ఫీల్డ్ వుడ్ నాట్ బీ యాక్టివ్ యాజ్ వీ హ్యావ్ ఆల్రెడీ సెలెక్టెడ్ ద అండర్ గ్రూప్ అట్ ద టాప్. ఇక్కడ దేంట్లో ఆల్రెడీ క్రియేట్ అయిపోయి ఉంటుంది అనమాట. ఏమి మల్టిపుల్ స్టాక్ అనేసి. It will be active only when we select all the item there. Selected items మాత్రమే ఇక్కడ మనకు ఇక్కడ స్టాక్ గ్రూప్ ఉంది. తర్వాత స్టాక్ ఐటమ్స్ అనేది కూడా సెలెక్టెడ్ ఐటమ్స్ మాత్రమే వేసుకుంటాం. తర్వాత ఐటమ్స్ ఆర్ అవైలబుల్ ఇఫ్ యూ వాంట్ టు యాడ్ ద యూనిట్స్ ఆఫ్ ద స్టాక్ ఐటమ్స్. ఇక్కడ స్టాక్ గ్రూప్ ఎంటర్ ఇద్దాం. షుడ్ క్వాంటిటీస్ ఆఫ్ ఐటమ్స్ బి యాడెడ్. ఇటు చూడండి, సోనీ ఇక్కడ మనం టెలివిజన్ పెడితే అండర్ గ్రూప్ టెలివిజన్ పెడితేమేమా మనం పెట్టలా, కానీ ఆల్రెడీ మనం క్రియేట్ చేసాం కాబట్టి వేసాం. షుడ్ క్వాంటిటీస్ ఆఫ్ ఐటమ్స్ బీ యాడెడ్. ఎస్, బీ యాడెడ్. ఎస్. ఓకే, అర్థమైందమ్మా? అర్థమైందా? తర్వాత సోనీ టీవీ అయిపోయింది, ఇంకేం పెడదాము? అట్లా అదే విధంగా పెడతాం. షుడ్ క్వాంటిటీస్ ఆఫ్ ఐటమ్స్ బీ యాడెడ్. తర్వాత ఇక్కడ ఏం పెడతాము? వాషింగ్ మిషన్ పెడదామా?
సరే మేడం. ఓకే. వాషింగ్ మెషిన్. ఓకే, ఎంటర్. ఈ విధంగా వేసుకుంటా వస్తామమ్మా. అర్థమైందా? అర్థమైంది లేదా? మేడం. ఓకే. ఇక్కడ మనం కావాలంటే వాషింగ్ మిషన్ అంటే అండర్ గ్రూప్ ఈడ వాషింగ్ మిషన్ అని పెట్టుకోవచ్చు. ఓకే. తర్వాత ఇక్కడ చూడండి మా, ఇక్కడ చూడండి. హలో, చెప్పండి మేడం. ఓకే. తర్వాత అక్కడ మనకు సరిపోయిందనమాట. ఇది అట్లే విధంగా ఈడ వాషింగ్ మిషన్ ఉంది, ఈడ అండర్ గ్రూప్ మనం మార్చుకోవచ్చు. అండర్ గ్రూప్ టెలివిజన్ కాకుండా ఇంకేమైనా మార్చుకోవచ్చు. తర్వాత అదేవిధంగా ఇక్కడ సోనీ వాషింగ్ మిషన్ ఇంకా ఏమైనా మనం పెట్టుకోవచ్చు అనమాట. పెట్టుకొని ఇక్కడ మనం మార్చుకుంటాము. ఇవి క్వాంటిటీస్ ఆఫ్ ఐటమ్స్ బి యాడెడ్. క్వాంటిటీ కావాలి కదా, ఎన్ని పీసులు అని. క్వాంటిటీ అంటే 10 అట్లా, లేదు రైస్ కేజీలు, ఇలా క్వాంటిటీ అనేది ఉంటుందన్నమాట. తర్వాత ఇందులో చూడండి మా, ఇంతకుముందు మనకు అకౌంటింగ్ వోచర్లో 10 షార్ట్ కట్ కీస్ అయిపోయినాయి. అయినాయా లేదా? ఇప్పుడు ఇన్వెంటరీలో ఆల్రెడీ చెప్పిన 8 ఉంటాయి అని చెప్పినానా లేదా? ఓకే. ఇప్పుడు చూడండి మా, ఇక్కడ సి ఉంది. సి, ఏం సి ఉంది? కంట్రోల్ సి. డబుల్ లైన్స్ ఉన్నాయి చూడండి, ఉన్నాయా లేదా? ఉన్నాయి మేడం. ఒకటి ఉంటే ఆల్టర్. ఓకే. ఈ కేటగిరీ వచ్చి అలోస్ యూ టు డిస్ప్లే ఏ స్టాక్ కేటగిరీ. ఏమి? కంట్రోల్ సి ప్రెస్ చేస్తే అలోస్ యూ టు డిస్ప్లే ఏ స్టాక్ కేటగిరీ. స్టాక్ కేటగిరీ ఇవన్నీ కూడా మనం క్రియేట్ చేసిన తర్వాత ఇవన్నీ డిస్ప్లే చేసుకోవచ్చు. ఇవి ఎట్లా అని మీకే బాగా తెలిసిపోతాయి. అర్థమైందా? ఇప్పుడు కంట్రోల్ ప్లస్ సి అంటే కేటగిరీ. ఆల్సో అలోస్ యూ టు డిస్ప్లే ఏ స్టాక్ కేటగిరీ. అలోస్ యూ టు డిస్ప్లే ఏ స్టాక్ కేటగిరీ. ఓకే. తర్వాత ఐటమ్స్ ఇక్కడ ఉంది చూడండి. కంట్రోల్ ఐ అలోస్ యూ టు డిస్ప్లే ఏ స్టాక్ ఐటమ్. అలోస్ యూ టు డిస్ప్లే ఏ స్టాక్ ఐటమ్. అర్థమైందమ్మా? ఇది అర్థమైందా? ఇదైతే ఇది వచ్చి టు డిస్ప్లే ఏ స్టాక్ కేటగిరీ, ఇది వచ్చి టు డిస్ప్లే ఏ స్టాక్ ఐటమ్. తర్వాత యూ ఉంది. సరే, ఇక్కడ మనకి ఏముంది? ఓ ఉంది, గోడౌన్ అనమాట. ఓ వచ్చి గోడౌన్. కంట్రోల్ ఓ అలోస్ యూ టు డిస్ప్లే ఏ గోడౌన్. అలోస్ యూ టు డిస్ప్లే ఏ గోడౌన్. ఓకే. అర్థమైందమ్మా? ఇది గోడౌన్. ఓకే. తర్వాత యూనిట్స్. తర్వాత ఏముంది? యూనిట్స్ మా. యూ అంటే కంట్రోల్ యూ. ఎక్కడుందో చూడండి. కంట్రోల్ యూ. యూనిట్స్. ఆ యూనిట్స్ అలో యూ టు డిస్ప్లే ఏ యూనిట్ ఆఫ్ మెజర్స్. నెక్స్ట్ వి మా. నెక్స్ట్ వచ్చేసి వి. కంట్రోల్ ప్లస్ వి అలోస్ యూ టు డిస్ప్లే ఏ వోచర్ టైప్స్. ఓకే, ఇంతేమ్మా. తర్వాత కేటగిరీ అండ్ గోడౌన్స్ బటన్స్ ఆర్ విజిబుల్ ఓన్లీ ఇఫ్ యూ ఆప్టెడ్ ఫర్ ద సేమ్ ఇన్ F11 ఫీచర్స్. ఇప్పుడు మనకు కేటగిరీ కానీ మనకి ఇక్కడ చూపించింది, ఇందాక చూపించిందా లేదా కేటగిరీస్ అవి? ఇది చూడండి, ఇన్వెంటరీ, ఇన్ఫో, స్టాక్ గ్రూప్స్, మల్టీ స్టాక్ గ్రూప్, ఇట్లే కదా నోట్స్లో ఇచ్చేది. ఇప్పుడు ఇచ్చిన మెటీరియల్లో ఇట్లే కదమ్మా ఉండేది, దాన్ని ఇట్లా. కాబట్టి ఇక్కడ కేటగిరీస్ అండ్ గోడౌన్ బటన్స్ ఆర్ విజిబుల్ ఓన్లీ ఇఫ్ యూ ఆప్టెడ్ ఫర్ ద సేమ్ ఇన్ F11 ఫీచర్స్. F11 ఫీచర్ కొడితే కూడా ఇవి కనపడతాయి అన్నమాట. తర్వాత టు డిస్ప్లే
multi stock groups. To display multi stock groups. Okay, go to gateway of Tally, inventory info, stock groups, display under multiple stock. ఓకే, ఇప్పుడు చూడండి మళ్ళీ మనము ఈడ ఏమేమి వేసినాము, టీవీ మల్టిపుల్ స్టాక్ ఐటమ్స్, సింగల్ ఉన్నింది, మల్టిపుల్లో డిస్ప్లే చేస్తాం ఏమున్నాయి. ఇక ఈ ఆల్ ఐటమ్స్ మల్టిపుల్లోకి చేంజ్ అవుతాయి అన్నమాట. అర్థమైందా? ఇది కూడా ఒక డయాగ్రామ్ ఇక్కడ ఉంది చూడండి. ఎవరున్నానా ఏమే? ఓకే, ఇప్పుడు మనము ఒకటి సింగిల్గా తీసుకున్నామంటే దాంట్లో అన్ని బల్క్గా మనకు కనపడతాయి అన్నమాట. ఆల్ ఐటమ్స్ ఫ్రమ్ ద లిస్ట్ ఆఫ్ గ్రూప్స్. తర్వాత ఇఫ్ యూ సెలెక్ట్ గ్రేడ్ 1 ఫ్రమ్ లిస్ట్ ఆఫ్ గ్రూప్స్, ఆల్ ద సబ్ గ్రూప్స్ రిలేటెడ్ టు గ్రేడ్ 1 విల్ బీ డిస్ప్లేడ్. ఒకటి గన మనం ప్రెస్ చేసినామంటే దాని కింద ఉన్నటువంటి అన్ని గ్రూపులు కూడా ఇట్లా చూడండి. ఇక్కడ నేమ్ ఆఫ్ స్టాక్ గ్రూప్, బ్రాండ్ ఇయర్లో ఇక్కడ మనం అన్నీ కూడా క్రియేట్ చేసుకున్నామంటే అవన్నీ కూడా డిస్ప్లే అవుతాయి. తర్వాత బటన్స్ స్పెసిఫిక్ టు మల్టీ స్టాక్ గ్రూప్ డిస్ప్లే మోడ్. బటన్స్ స్పెసిఫిక్ టు మల్టీ స్టాక్ గ్రూప్ డిస్ప్లే మోడ్. బటన్స్ షార్ట్ కట్ టు డిస్క్రిప్షన్ అని చూడండి. F4 పైన ఉన్నాయి చూడండి ఇక్కడ ఉన్నాయి ఏడా? ఉన్నాయి మేడం. ఓకే, ఏం F4 ఇది? కంట్రోల్ మేడం. కంట్రోల్ F4. ఎంత టైము? 3 మేడం. నా క్లాస్ ఉంది. మేడం ఆ? జేకేసీ క్లాస్ ఉంది ఇప్పుడు. మీకు ఉంది, నాకు ఫస్ట్ ఇయర్ ఉంది. ఓకేమ్మా, రేపు చెప్పేదా ఇవి షార్ట్ కట్ కీస్? ఓకే మేడం. సరే మేడం. లేదంటే చూడండి, కంట్రోల్ F4 తర్వాత సి కేటగిరీ పైన ఉన్నాయి ఇక్కడ. కంట్రోల్ F4 న్యూ పేరెంట్ అని ఉంది. పేరెంట్ అలోస్ యూ టు సెలెక్ట్ పేరెంట్ స్టాక్ గ్రూప్ ఫ్రమ్ లిస్ట్ ఆఫ్ గ్రూప్స్. సెలెక్టెడ్ స్టాక్ గ్రూప్ విల్ బి గెట్ డిస్ప్లేడ్. స్టాక్ గ్రూప్ విల్ బి డిస్ప్లేడ్. తర్వాత ఇది చూడండి, కంట్రోల్ సి కేటగిరీ, కంట్రోల్ ప్లస్ సి అలౌస్ యూ టు సెలెక్ట్ కేటగిరీ ఫ్రమ్ లిస్ట్ ఆఫ్ కేటగిరీ. సెలెక్టెడ్ స్టాక్ కేటగిరీ విల్ బి డిస్ప్లేడ్. స్టాక్ కేటగిరీ విల్ డిస్ప్లేడ్ అనమాట. తర్వాత ఐటమ్స్ అలౌస్ యూ టు సెలెక్ట్ స్టాక్ గ్రూప్ ఫ్రమ్ లిస్ట్ ఆఫ్ గ్రూప్. సెలెక్టెడ్ స్టాక్ గ్రూప్ విల్ డిస్ప్లేడ్ రిలేటెడ్ టు స్టాక్ ఐటమ్స్. తర్వాత కంట్రోల్ ఓ వచ్చి గోడౌన్స్ ఫ్రమ్ లిస్ట్ ఆఫ్ గోడౌన్స్. సెలెక్ట్ గోడౌన్స్ విల్ బి డిస్ప్లేడ్. తర్వాత కేటగిరీ అండ్ గోడౌన్ బటన్స్ ఆర్ విజిబుల్ ఓన్లీ ఇఫ్ యూ హ్యావ్ ఆప్టెడ్ ఫర్ ద సేమ్ ఇన్ F11 ఫీచర్స్లోకి పోతే మనకు అన్నీ కూడా ఇదవుతాయి అనమాట. ఇదో ఇక్కడ చూడండి, ఇక్కడ మల్టిపుల్ గోడౌన్స్, మెయింటైన్ స్టాక్ కేటగిరీస్ ఉన్నాయా లేవా? ఓకే, మళ్ళీ రేపు చూపిస్తాలేమ్మా ఇవి. ఓకే, సరే మేడం.